నమస్తే. నా పేరు జయశ్రీ సాహు. నేను ఒడిషా రాష్ట్రంలోని భువనేశ్వర్లో నివసిస్తున్నాను. నా భర్త ఒక వ్యాపారాన్ని నిర్వహిస్తున్నారు. ఆ వ్యాపారంలో ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే సిబ్బందిని అందిస్తారు. అనేక సంవత్సరాలుగా మేము ఆర్థికంగా చాలా ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉన్నాము. మా వ్యాపారం రోజువారీ అవసరాలను తీరుస్తోంది, కానీ పెద్దగా అభివృద్ధి చెందలేదు. మేము అనేక విభాగాల్లో టెండర్లకు దరఖాస్తు చేసుకున్నాము, కానీ ఏది విజయవంతం కాలేదు. భవిష్యత్తు పట్ల అనిశ్చితి నెలకొని మేము తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నాము. 2012లో నేను మరియు నా భర్త సహస్రనామ హోమంలో పాల్గొనాలని నిర్ణయించుకున్నాము. మా వ్యాపారం అభివృద్ధి చెందాలని సంకల్పం తీసుకొని శ్రీ అమ్మా భగవానులని హృదయపూర్వకంగా ప్రార్థించాము. ఆ హోమానికి వెళ్లే ముందు ఒక అద్భుతం జరిగింది. మేము భువనేశ్వర్ ఎయిర్పోర్టులో ఉన్నప్పుడు 4 టెండర్లు ఆమోదించబడ్డాయని సమాచారం అందింది. మేము ఎంతో సంతోషించాము. మేము హృదయపూర్వక కృతజ్ఞతతో హోమంలో పాల్గొన్నాము మరియు మరింత విజయాలు, ఆశీర్వాదాలు కోరుతూ ప్రార్థనలు కొనసాగించాము. హోమం తరువాత మిగిలిన టెండర్లను కూడా ఆమోదించారు. మా వ్యాపారం వేగంగా పెరగడం మొదలైంది. ఈ మార్పు ఎంత వేగంగా జరిగిందో చూసి మేము ఆశ్చర్యపోయాము. 2012 నుండి ప్రతి సంవత్సరం సహస్రనామ హోమంలో ప్రత్యక్షంగా లేదా ఆన్లైన్లో పాల్గొనడం మాకు సాంప్రదాయంగా మారింది. 2012లో మా దగ్గర కేవలం 100 మంది మాత్రమే ఉద్యోగులు ఉన్నారు, కానీ ఈరోజు మా కంపెనీ 2500 మందికి పైగా ఉద్యోగాలను అందిస్తోంది. వారు వివిధ ప్రభుత్వ విభాగాల్లో పనిచేస్తున్నారు. ఈ అభివృద్ధి పూర్తిగా ఒక అద్భుతమని అనిపిస్తోంది. మాకు వ్యక్తిగత కోరికలు కూడా ఉన్నాయి. మా స్వంత ఇల్లు మరియు కార్యాలయం కోసం భూమిని కలిగి ఉండాలని కోరుకున్నాము. 2015లో మా మొదటి ఫ్లాటును కొనుగోలు చేశాము. ఆ తరువాత మా 2వ ఇంటిని నిర్మించడం ప్రారంభించాము. ఇది ఇప్పుడు నిర్మాణంలో ఉంది. 2018లో ప్రధాన రహదారి సమీపంలో మా కార్యాలయాన్ని నిర్మించేందుకు భూమిని కొనుగోలు చేశాము. మాకు ఉన్న ఇల్లు, భూములు, ఈ విజయాల అన్నీ కూడా శ్రీ అమ్మా భగవానుల దయా ఆశీర్వాదాల వల్లనే సాధ్యమయ్యాయి. మా కృతజ్ఞతలను మాటలతో చెప్పలేము. మేము ఎప్పటికీ శ్రీ అమ్మా భగవానుల దివ్య చరణాల వద్ద ప్రేమతో, కృతజ్ఞతతో ఉండిపోతాము.